ఫస్ట్ మన జుగెట్ పార్ట్నర్స్ అందరికి, ఫ్యూచర్ లో కాబోయే స్టోర్ ఓనర్స్ అందరికి హ్యాపీ హనుమాన్ జయంతి. అక్క నేను కూడా చెప్తా అందరికి హ్యాపీ హనుమాన్ జయంతి. ఏంటి భరత్, ఏంటి టాపిక్ ఈరోజు? అంత మెల్లగా అడుగుతావేంది అక్క? నేను ఒక స్ట్రాంగ్ పాయింట్ తోటి వస్తే ఇంకెందుకు లేట్, మరి అడుగు. నేను పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఎప్పుడు ఒకటే స్టోర్ కి పోతా. ఫెస్టివల్ టైంలో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటది. అంతకంటే ఇంకేం కావాలక్క షాప్ ఓనర్స్ కి? అలాంటి వాళ్ళకి జుగెట్ అవసరమే లేదు కదా. ఎందుకు లేదు? 100కి 200% ఉంది. అది ఎలానో కూడా నీ చేత చెప్పిస్తా. నువ్వేం కొన్నావు వెళ్ళి? ఒక 4 జతలు కొన్నాక్క. సరే, ఆ 4 జతలు కొనడానికి నీకు ఎంత టైం పట్టింది? అమ్మో, చాలా టైమే పట్టింది అక్క. అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే చాలా మంది వెయిట్ చేయలేక రిటర్న్ కూడా వెళ్ళిపోయారు. నాది కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. నించో నా కాలైతే ఫుల్ లాగినాయి. మరి ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నా. ఒకవేళ ఆ షాప్ కానీ జుకెట్లో అటాచ్ అయి ఉంటే 30 minutes లోనే నీకు కావాల్సింది నీ దగ్గరకు వచ్చేసాయి కదా. అప్పుడు నీ కాలు కూడా గుంజేయి కాదు. అక్క నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అక్క. నా టాపిక్ పక్కకు పెట్టేసాయి. ఆ స్టోర్ ఓనర్ కి బిజినెస్ నడుస్తుంది కదా. చెప్పేలోపు ఆపేస్తే ఎలా భరత్? చెప్పేది విను. నువ్వేమన్నావు? ఆ స్టోర్ కి చాలా మంది వచ్చి రష్ కి వెయిట్ చేయలేక రిటర్న్ వెళ్ళిపోయారన్నావు. ఒకవేళ వాళ్ళ స్టోర్ ఆన్లైన్ లో ఉంటే రిటర్న్ వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. అండ్ ఇంకోటి, స్టోర్ ఎవ్రీడే రష్ ఉండదు. ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్ లో మాత్రమే రష్ ఉండిద్ది. కానీ అన్ సీజన్ లో కూడా సేల్స్ అవ్వాలంటే వాళ్ళ స్టోర్ జుగెట్ లో ఉండాల్సిందే. అవును, నిజమే కదా. నేను ఎట్లా మర్చిపోయిన ఈ పాయింట్ ని? ఈ ఐడియాని ఇప్పుడే ఆ స్టోర్ ఓనర్ కి అయితే షేర్ చేస్తా. మరి బుకింగ్స్ ఓపెన్ అయినాయా? కరెక్ట్ పాయింట్కి వచ్చావు. స్టోర్స్ అటాచ్మెంట్ జరిగే ప్రాసెస్ రన్ అవుతుంది. త్వరలోనే మన జుగెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో బుకింగ్ స్టార్ట్ అయ్యే లోపే స్టోర్ ఓనర్స్ అందరూ అలర్ట్గా ఉండండి. మీ స్టోర్స్ కానీ ముందే అటాచ్ అయ్యాయంటే మీకు పెద్ద పెద్ద బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో కూడా మీకే చెప్తాం. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మాదే, దానికి కాల్ చేయండి. స్టోర్ ఎలా అటాచ్ చేయాలని ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? నేను కూడా చెప్తా. చెప్పు. మీ దగ్గర కూడా క్లాతింగ్ స్టోర్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మీ సైడ్ నుంచి క్వశ్చన్స్ నేను అడుగుతా.